మీరు చేస్తున్న అన్యాయాలు కానీ అక్రమాలు కానీ అరికట్టాలంటే సంవత్సరం చాలడంలా. ఎక్కడ చూసినా దోపిడీ, దొంగతనం. మీరు చేసిన అన్యాయాలు అట్లా ఉన్నాయి. ఎక్కడ చూసినా కబ్జాలే. ఏ ఊరికి పోయినా ఆ గ్రామ కంఠంలో కబ్జాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ ఏ నదిలో పోయినా ఇసుక తోడేస్తున్నారు. అది చాలనట్టు పొలవమని ఇవాళ కూడా ఇప్పటికి కూడా వైస్ స్మగ్లింగ్ కానీ ఇసుక స్మగ్లింగ్ కానీ అవే చెప్పా పోలీసు వారికి కూడా. ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని ఉపేక్షించడానికి వీల్లేదు. నిస్సందేహంగా ప్రతి ఒక్కరిని లోపల వేయాల్సిందే, కఠినంగా ఉండాల్సిందే. ఇక్కడ బిడ్డల ప్రాణాలు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. గంజాయి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉండడానికి వీల్లేదు. గంజాయి వ్యాపారం చేసే ఏ నా కొడుకైనా కూడా పోవాల్సిందే. చాలా వాటిలో రోజా వాళ్ళ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయ్యింది, అయినా ఉపేక్షిస్తున్నాం. కానీ గంజాయిలో దొరికితే మట్టు ఎట్టి పరిస్థితుల్లో మెడ ఈడ్చుకొని లోపడేస్తాం. మెడ పట్టుకొని తీసుకెళ్ళి లోపడేస్తాం. మొహమాటం లేదు. వాళ్ళకి ముందే వార్నింగ్ ఇస్తా ఉన్నా. ఊరికే దొంగ అన్నట్టుగా అది చేస్తే ఇక్కడ అంత అమాయకులు కానీ పిచ్చివారు కానీ ఎవరు లేరు. మీ కథ అందరికీ తెలుసు. మీరు చేస్తున్న అన్యాయాలు కానీ అక్రమాలు కానీ లూటీలు కానీ పంచుకొని తినడాన్ని కానీ అవన్నీ మీరు చూశారు. విసిగిపోయారు కాబట్టి 45,000 ఓట్లు మెజార్టీ ఇచ్చారు. మిమ్మల్ని అసహించుకున్నారు. మీరు వద్దని వేశారు.